వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉండే తామర గింజలతో మంచి గ్రేవీ కర్రీని రెడీ చేసుకుందామండి. ఇది చపాతీ, రోటీ, బిర్యానీలోకి మంచి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఒక కప్పుతో పూల్ మఖానాని తీసుకున్నా. ఇవి ఒక ప్యాన్లోన నెయ్యి కానీ బటర్ కానీ లేదా 1 స్పూన్ ఆయిల్ కానీ వేసుకొని జస్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ పూల్ మఖానాని వేపకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. అలా డైరెక్ట్గా కూర చేసేసుకున్న టేస్ట్లో ఏం చేంజ్ ఏం లేదు. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత సైడ్కి తీసేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను 1 కప్తో పూల్ మఖానా తీసుకున్నా కదా, ఇక్కడ పెద్ద సైజు 2 ఉల్లిపాయలని కట్ చేసుకున్నా. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కని తీసుకున్నా. 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోన 1 టమోటాని కట్ చేసి పచ్చిదనం పోయినంత వరకు వేగనివ్వాలి. ఇవి వేగేలోగా 6 జీడిపప్పుల్ని 2 బాదం పప్పుల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననిచ్చేసి ఇవి మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు టమోటాలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇవి చల్లగా అవ్వనివ్వాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అల్లం, 3 పచ్చిమిర్చి ఇవి చిన్న తరుగులా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులో 3 పలావ్ ఆకును కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తాయి. ఈ 3 బాగా బ్రౌన్ కలర్లోకి వేగనిచ్చేసి ఇందులోకి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా తాలూకా ప్యూరీ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. ఈ ముద్ద ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనం వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా. జస్ట్ 2 మినిట్స్ అలాగా అవి కలవనిచ్చేసి ఇందులోకి క్యాషూ నట్స్ పేస్ట్ని వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పొడి కారం, 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ మసాలా పౌడర్ని వేసుకొని ఈ ముద్దకి ఇది మొత్తం పట్టినట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ తామరపూల గింజల్ని వేసుకొని 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చిన్న టీ గ్లాస్లో సగం వాటర్ని వేసుకోండి. ఈ పూల్ మఖానా వేగంగా మెత్తగా అయిపోతుంది. జస్ట్ మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మొత్తం ఆ ఉప్పు, కారం, మసాలాలు అంతా బాగా పడుతుంది. మెత్తగా ఉడికిపోతుంది అనమాట. చాలా వేగంగా రెడీ అయిపోతుంది ఈ కూర. ఇప్పుడు దించే ముందు ఇందులో 1 స్పూన్ కసూరి మేతిని కొంచెం అరిచేతిలో నలిపేసి అందులో వేసుకోండి. ఇది వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరని చిన్న తరుగులాగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టడం వలన కొత్తిమీర, కసూరి మేతి తాలూకా ఫ్లేవర్ మొత్తం కూరకి చక్కగా పడుతుంది. 15 మినిట్స్ తర్వాత ఇది వేడివేడి అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా పోషకాలున్న ఈ కూర అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.